హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను. ముందుగా ప్రతి ఒక్కరూ ఛానల్కి వీడియోకి లైక్ చేసి అలాగే కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మనకి న్యూ ఇయర్కి ఇంకా మనకి 3 డేసే ఉంది కాబట్టి ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మనం రంగులు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇది చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే మీకు అందమైన డార్క్ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేనైతే ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నానండి, ఒక 1/2 కేజీ. మీరు దీని బదులు మన రేషన్ బియ్యం సన్నగా రవ్వ పట్టించి తీసుకోవచ్చు, బియ్యం రవ్వ అయినా పర్వాలేదు. ఇక్కడ నేను సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వ అయితే ఒక 1/2 కిలో తీసుకున్నాను. అవి ఒక 6 కప్పుల నిండా తీసుకున్నాను, ఎందుకంటే 6 కలర్స్ రెడీ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ మనం ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, మనం హల్వా చేసినప్పుడు వాడే రెడ్, ఆరెంజ్, గ్రీను ఇలా ఫుడ్ కలర్స్ ఉంటాయి. అలా ఫుడ్ కలర్స్ లేని వాళ్ళు మన ఇంట్లో పెయింటింగ్స్ వాడుకునే పిల్లలు పెయింటింగ్ వేసుకుంటారు కదా, అవి సీసాలు ఉన్నా పర్వాలేదు. అలాగే నీళ్ళ మందు డబ్బా కూడా తీసుకున్నాను. అలాగే మనం కుంకుమ పెట్టుకుంటాం కదా, ఎర్ర కుంకుమ, ఆ కుంకుమ కూడా ఓ డబ్బా తీసుకోండి. ఇక్కడ కలర్స్ ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే నేను 1 కప్పు ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నానండి. ఫుడ్ కలర్స్లో మనకి చాలా కలర్స్ వచ్చినాయి, గ్రీను, రెడ్, అలా చాలా కలర్స్. ఇక్కడ నేను రెడ్ అయితే తీసుకుంటున్నాను. మీరు గ్రీన్ నా దగ్గర లేదు, గ్రీన్ కలర్ ఉంటే కనుక గ్రీన్ కూడా తీసుకోండి. 1 స్పూను మీకు రెడ్ కలర్ వేసుకొని తర్వాత వాటర్ ఎక్కువగా వేయకుండా ఒక్కొక్క స్పూన్ చొప్పున వాటర్ వేసుకుంటూ దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీరు కొంచెం డార్క్ కలర్ రావాలంటే కొంచెం డార్క్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటూ ఉండండి. ఈ రంగులు చాలా బాగున్నాయండి. నేను ఆల్రెడీ ఇదివరకు ఒకసారి ఎప్పుడో ట్రై చేశాను, ఈ మధ్యన అయితే చేయలేదు. మళ్ళీ మీ అందరి కోసం ఉపయోగపడుతుంది కదా. ఈ న్యూ ఇయర్కి, సంక్రాంతికి మనం బయట కొనాలంటే 400, 500 పెట్టి బోళ్ళని రంగులు కొంటాము. అలా కాకుండా 1 కేజీ ఇడ్లీ రవ్వ తెచ్చుకొని మన ఇంట్లో ఉండే ఈ ఫుడ్ కలర్స్తోనే మంచి మంచి కలర్స్ మిక్స్ చేసుకోవచ్చండి. మీరు రెడ్, గ్రీను కలిపి అలాగే రెడ్, నీలి మందు ఇలా కలిపి అలా మిక్స్ చేసి కూడా మీరు చాలా కలర్స్ అనేది తయారు చేసుకోవచ్చు. ఇది ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ అయితే వచ్చిందండి, డార్క్ కలర్లో చాలా బాగుంది. ఇది మనం ముగ్గులు ఇవి రంగులో వేసుకుంటాం కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు, చాలా తక్కువ టైం పడుతుంది. ఇలాగే నేను అన్ని కలర్స్ చేశాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే నీలిమందు కలర్ అయితే చాలా చాలా బాగుంది. అలాగే మనం పెట్టుకునే కుంకుమలో ఆంజనేయ స్వామి రంగు అంటారు కదా, సింధూరం రంగు, ఆ రంగు కుంకుమ ఉన్నా సరే మీరు అది కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా చాలా కలర్స్ అయితే మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో. మీకు ఇడ్లీ రవ్వ మనకి 50 రూపాయలు, 60 రూపాయలు ఉంటుంది కేజీ. అది తెచ్చుకొని ఇలాగా మీరు అన్ని కలర్స్ తయారు చేసుకోవచ్చు. ఫుడ్ కలర్లో గ్రీన్ ఉంటుంది, గ్రీన్ కూడా తెప్పించుకోండి. ఆ ఫుడ్ కలర్ కూడా మనకి చాలా తక్కువ కాస్ట్, 5 రూపాయలు ఉంటాయండి చిన్న చిన్నవి, అంతకు మించి ఎక్కువ రేట్ ఉండదు. కానీ వీటి వల్ల మనకి చెడు అయితే ఏమీ ఉండదు, మంచిదేనండి, ఉపయోగమే. ఇది మనం ముగ్గులో వేసుకున్న మనకి పక్షులు అవి తింటూ ఉంటాయి కూడా, పర్వాలేదు, ఏమవుదు. మనం తక్కువ క్వాంటిటీలోనే వాడుతున్నాం కాబట్టి ఈ ఫుడ్ కలర్స్ మనం ఆహారంలో కూడా వేసుకుంటాం కాబట్టి పర్వాలేదు. న్యాచురల్గా తయారు చేసిన కలర్స్. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు కూడా ఈ న్యూ ఇయర్కి, సంక్రాంతికి ఇలా ఇంట్లోనే రంగులు తయారు చేసుకోండి. ప్రతి ఒక్కరూ వీడియోకి అయితే లైక్ చేయండి.
చూసారు కదండి, ఎంతో అందమైన రంగులు అయితే మనం తయారు చేసుకున్నాము. పింకు, ఆరెంజు, లెమన్ ఎల్లో, బ్లూ కలర్, గ్రీన్ కలర్. ఇప్పుడు ఇవి కాసేపు మనం ఎండలో ఆరబెట్టుకుంటే కనుక మీరు రంగులు వేసుకున్నప్పుడు పొడిపొడిలాడుతూ చాలా బాగుంటాయి. ఒక 1 అవర్ అలా ఎండలో ఆరబెట్టుకోండి. మనకు కొంచెం ముద్దగా ఉందనుకుంటే కనుక దాన్ని మధ్యలో కదుపుకుంటూ ఆరబెట్టుకుంటే కనుక మీకు పొడిపొడిలాడుతూ ఈ రంగులు అయితే వేసుకోవచ్చు. అలాగే మనకు రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ రేషన్ బియ్యం డైరెక్ట్గా బియ్యంతో కూడా ఇలా రంగులు అనేది తయారు చేసుకోవచ్చు. మీరు ఇడ్లీ రవ్వ కానీ బియ్యం రవ్వ కానీ ఇలా 3 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. మూడిట్లో మీరు ఏదన్నా ఉపయోగించుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్లోనే ఎక్కువ కలర్స్ తయారు చేసుకోవచ్చు. మేము రంగులు ఎక్కువ వేసుకుంటాము, వాకిలి నిండా ముగ్గులు పెట్టుకుంటాము అన్న వాళ్ళకి ఈ రంగులు అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో మనం ఏ కలర్కి ఆ కలర్కి మెరుపులు కూడా కలిపేసుకోవచ్చు. ఇందులోనే మనకి కలర్స్లో మెరుపులు కూడా ఉంటాయి కదా, మనకి కలర్స్లో దొరుకుతాయి. అవి కూడా మేము ఇందులో కలిపేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చినాయి. కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్లో కనిపిస్తున్నాయి. ముగ్గు వేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఇది ఎలా ముగ్గు వేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ నేను షేర్ చేస్తాను.